5 రోజుల్లో వీరికి రాజభోగాలతో పాటు ధనలక్ష్మి యోగం వరమిచ్చిన సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలోకి సూర్య సంచారం జరగబోతోంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు కన్యారాశిలోకి సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. సెప్టెంబర్ 16వ తేదీన బుధుడు పాలించే కన్యారాశిలోకి సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలోకి సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఈ సూర్య సంచారం మేషరాశి వారిలో తెలివితేటలను, ఏకాగ్రతను పెంచుతాయి. సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. కుటుంబంతో ఈ సమయంలో బంధం బలపడుతుంది. కర్కాటక రాశి కన్యరాశిలోకి సూర్య సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం శుభ సమయంగా కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. ఒత్తిడి తగ్గుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దాని నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ పరంగానూ ఎదుగుదల ఉంటుంది. మీరు మీ లక్ష్యం కోసం పనిచేస్తే ఈ సమయంలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పదోన్నతులకు, ఇంక్రిమెంట్లు పొందడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులు సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. సూర్య సంచారంతో వృశ్చిక రాశి జాతకుల ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో సూర్యుని గమనం నుండి సాధారణం కంటే ఎక్కువ ప్రయోజనాలనే పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో మీకు తండ్రి మద్దతు లభిస్తుంది. కెరీర్లోనూ పురోగతి కనిపిస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. ధనుస్సు రాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ధనుస్సు రాశి జాతకుల కెరీర్ బలపడుతుంది. వృత్తి వ్యాపారాలలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఉపాధి రంగంలో పురోగతికి మార్గాలను అన్వేషిస్తారు. మీరు ఏ పని చేసినా గొప్ప విజయాలు రావడానికి అవకాశం ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.